అన్నా ఈ అమ్మాయే. పర్వాలేదు, ఫిగర్ బాగానే ఉంది. వీడెవడు? వీడెవడు? మీ కళ్ళొచ్చేసరికి మైండ్ దొబ్బిందా? మీ కళ్ళు దొబ్బినోడ్రా. వాడినెలా మర్చిపోతాను భయ్యా? ఎవడు అన్నా తెలీదు, కానీ పని మొదలు పెట్టేసరికి తక్కువ దయ్యంలా వచ్చి పడ్డాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అయితే దీనికి వాడికి ఏం లింకు లేదంటావు? ఈ అమ్మాయి ఫోటో ప్రింట్ తీసుకొని మీరు ఎక్కడైతే ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చారో రేపటి నుంచి అక్కడే వెతకండి. అన్నా, ఇంత జరిగాక ఆ అమ్మాయి మళ్ళీ అటువైపే వస్తుందంటావా? అరే భయ్యా, వెతికితేనే కదరా అమ్మాయి ఎక్కడుందో తెలిసేది. మళ్ళీ ఇలా రావాడిని పట్టుకోవడం? రేయ్, ఇది ఎరా. దీన్ని పడితే వాడు దొరుకుతాడు. 20 చేపను పట్టి తీసుకురండి. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అందరూ వెళ్ళి ఆ పనిలో ఉండండి. అలాగే అన్నా, పదండ్రా. వీళ్ళకి మళ్ళీ కన్నెలా వచ్చాయి? రే అశ్వత్, ఎక్కడున్నావు? ఏంద్రా మామ టెన్షన్ పడుతున్నావు? ఆ 4 గుడ్డలకి కళ్ళు వచ్చేసాయిరా. ఏ 4? ఏ గుడ్డి వాళ్ళు? అదేరా, నేను కళ్ళు పీకేశాను కదా వాళ్ళు. ఓ అచ్చా అచ్చా. ఓ అచ్చా అచ్చా ఏంట్రా? నేను ఇంత టెన్షన్ పడుతుంటే నచ్చ పెట్టకుండా మ్యాటర్ చెప్పురా. వాళ్ళు మా గ్యారేజ్కి వచ్చారా, రఘుబాబుతో చాలాసేపు మాట్లాడారు. వాళ్ళు కళ్ళు రాకముందు కూడా ఒకసారి వచ్చేళ్ళారా. ముందే నాకెందుకు చెప్పలేదు? ఛా, కళ్ళు లేవు కదా, వీళ్ళేం చేస్తారులే అనుకున్నాను. ఇప్పుడు చూస్తే కళ్ళు వచ్చేసాయి. చాలా త్వరగా కళ్ళు వచ్చాయి, అది 4కి. అవునరా, అది కూడా ఓ పాయింటే. ఖచ్చితంగా ఏదో కుట్ర జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు స్పీడప్ చేశారు. మనకు టార్గెట్ మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్, పద. నమస్తే సార్. రామ్, ఏంటయ్యా ఎంత లేటు? చాలా హడావిడిగా ఉన్నాడే. వీడు బయటికి వెళ్తే మన పని మనం చేసుకోవచ్చు. ఏంటయ్యా, నా మొహంలో కార్లోనే కనిపిస్తున్నాయా? వెళ్ళి పని చూసుకోవయ్యా. చెత్తనాయలా. తీసేరా. డిలీట్ చేస్తే తెలిసిపోతుంది. పోయాయని ఇంకా జాగ్రత్త పడతారా? నెక్స్ట్ ఏం చేద్దామో అది ఆలోచిద్దాం. ఈ 4కి సహాయం చేసేది మా ఓనర్ గాడా? కరెక్టేరా. ఇప్పుడు ఏం చేయాలి? కరెక్టే, మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. వెళ్ళిపోవడమే బెటర్. పద పద.